జాతరకి పోదాం పదండోయ్ అన్నట్లుగా ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిబద్ధతతో బాధ్యతతో పోలింగ్ సెంటర్లకి క్యూ కడుతున్న దృశ్యాలు నిజంగా కనుల విందుగా కనిపిస్తున్నాయి. ఏమంటారు సత్య? అబ్సల్యూట్గా ఇక్కడ అక్కడ అని లేదు. యూజువల్గా అర్బన్లో తక్కువ ఉంది, రూరల్లో కాస్త ఎక్కువ ఉంది, సెమీ అర్బన్లో ఏదో మోడరేట్గా ఉంది అనడానికి లేదు. ఎక్కడ చూసినా సెమీ అర్బన్ సిటీ అయినా అర్బన్ అయినా రూరల్ అయినా ఎక్కడ చూసినా సరే ఏ పోలింగ్ బూత్ కూడా ఖాళీగా లేదు. రండి ఓటేయండి అనే పరిస్థితి లేదు. వెయిట్ చేయండి మీ టర్న్ వస్తుంది అని చెప్పి జరుగుతున్న పరిస్థితే కనిపిస్తోంది. సో యావరేజ్ మీద ఒక్కొక్క ఓటరు ఓటేసి రావడానికి ఆ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం 10 to 15 మినిట్స్ పడుతుంది. కాబట్టి సో చాలా టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే సాయంత్రం వరకు ఈవెన్ ఒక గంట పొడిగించినా సరే 5 గంటలకు ముగించాల్సిన పోలింగ్ని ఈ ఎండల కారణంగా 6 వరకు పెంచినా సరే 6 తర్వాత సైతం ఇవాళ క్యూ లైన్లలో ఓట్లేసే ఓటర్లను చూసే పరిస్థితి ఇప్పటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే మనకి అర్థమవుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి అవే లైన్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా పొలం పనులకు వెళ్లే వాళ్ళు మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఒక టైం ప్రకారం వచ్చి వెళ్తారు. ఒక టైంలో కొంచెం ఫ్రీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ పొద్దు నుంచి ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవే లైన్లు కనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఉన్నారు. సస్టైన్ అవుతుంది లైన్, అలాగే కంటిన్యూ అవుతుంది. ఫ్లక్చువేషన్స్ ఏమీ లేవు. కంటిన్యూగా లైన్ అలాగే కంటిన్యూ అవుతుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఓటు వేసి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఓటు వేయడానికి వచ్చి లైన్లో నుంచి ఉంటున్నారు. క్యూ లైన్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో 85% దాకా గనక వచ్చింది అంటే అది చరిత్ర అయిపోతుంది. ఎందుకంటే ప్రత్యూష ఈ 3 విడతలు చూసాం ఆల్రెడీ ఈ జనరల్ ఎలక్షన్లో. ఈ 3 విడతల్లో కూడా దగ్గర 5% పడిపోయింది ఓవరాల్ నేషనల్ యావరేజ్. వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో కనుక ఇప్పుడున్న ఈ మూడ్ ఈ టెంప్టేషన్ చూస్తూ ఉంటే మేబీ అది రికార్డు సృష్టిస్తుందేమో. గత రికార్డులను చెరిపేసి 82-83% కనుక వెళ్ళింది అంటే అది జోష్ చూస్తుంటే 90 అయిపోతుందేమో అన్న 90 is very tough. 90 is very tough. 84-85 అయిందంటే కనుక అది చరిత్రే. రైట్.